సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్లో రాజకీయ సమీకరణాలు అయితే శరవేగంగా మారుతున్నాయి. ఈ నేపథ్యంలో అసలు ఆంధ్రప్రదేశ్ ప్రజల నాడి ఏ రకంగా ఉంది, రానున్న ఎన్నికల్లో ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఏ పార్టీకి పట్టం కట్టబోతున్నారు, అసలు ఏ పార్టీకి ఎన్ని స్థానాలు రాబోతున్నాయి అనే అంశాలకు సంబంధించి మనతో మాట్లాడేందుకు ప్రముఖ ఎన్నికల వ్యూహకర్త రైస్ సంస్థ CEO ప్రవీణ్ పుల్లట గారు మనతో ఉన్నారు. ఆయనతో మాట్లాడదాం. సార్ నమస్తే అండి. నమస్తే అండి. సార్, సార్వత్రిక ఎన్నికలు దగ్గర పడుతూ ఉన్నాయి. మరికొన్ని రోజుల్లోనే ఆంధ్రప్రదేశ్లో ఎన్నికలు జరగబోతున్నాయి. ఈ నేపథ్యంలో రాజకీయ సమీకరణాలు అయితే శరవేగంగా మారుతూ ఉన్నాయి. ఏంటి సార్ ఆంధ్రప్రదేశ్లో పరిస్థితి ఎలా ఉంది? ఏ పార్టీకి ప్రజలు పట్టం కట్టబోతున్నారు, ఏ పార్టీకి ఎన్ని స్థానాలు రాబోతున్నాయి అంటే ఏం చెప్తారు సార్? అంటే యాజ్ ఆఫ్ నౌ మనం ఏంటంటే రైజ్ ఇండియన్ పొలిటికల్ రీసెర్చ్ అండ్ అనాలిసిస్ రైజ్ కీప్ ఆన్ సర్వేస్ అనేవి చేస్తూనే వస్తున్నాయి. గత తెలంగాణ ఎన్నికలు ప్రీపోల్ సర్వే ఏదైతే మనం 64 to 70 అని చెప్పాము, ఎగ్జాక్ట్గా అక్కడే ల్యాండ్ అయింది. అక్కడ తర్వాత అంతకు ముందు కూడా కర్ణాటక ఎన్నికల ఫలితాలు కూడా మనం యాక్యురేట్గా ఇచ్చాం, రిజల్ట్స్ కూడా ఇచ్చాం. ఇప్పుడు తాజాగా December 15th నుంచి ఈ మంత్ అంటే జనవరి ఎండింగ్ వరకు అంటే February 1st మనం రిలీజ్ చేసాం. ఓకే, అంటే 45 రోజుల పాటు మీరు సర్వే చేశారు ఆంధ్రప్రదేశ్లో. ఎగ్జాక్ట్గా మొత్తం దాదాపు 168 కాన్స్టిట్యున్సీస్ చేసాం. ఓకే, అంటే 175 నియోజకవర్గాలకు గాను 168 నియోజకవర్గాల్లో మీరు సర్వే చేశారు. అంటే 175 మిగిలినవి కూడాను టెక్నికల్గా తీసుకున్నాం. కొన్ని చోట్ల అరకు, పాడేరు అట్లా కొన్ని తక్కువ సెగ్మెంట్లు టచ్ చేసి ఎక్కువగా IBRS కొన్ని అలా కూడా టచ్ చేసాం. ఆ రిమైనింగ్ 7 ఏవైతే ఉన్నాయో, 168 కాకుండా 7 ఏవైతే ఉన్నాయో కొన్ని సైంటిఫిక్ మెథడ్స్తో సర్వే చేసాం. ఎప్పుడైతే దాదాపు 1,89,000 శాంపిల్స్ అయితే తీసుకున్నాం ఎంటైర్ స్టేట్ వైడ్. ఇది క్యాండిడేట్ ఎలకేషన్కు ముందు. ఓకే, అంటే ఇప్పుడు క్యాండిడేట్ ఇంకా ఒక 4-5 రోజుల్లో తెలుగుదేశం పార్టీ, జనసేన కూడాను ఐ థింక్ 14th ఎప్పుడో అనౌన్స్ చేస్తుంది. క్యాండిడేట్ ఎలకేషన్ ముందు, సీట్ల ప్రకటనకు ముందు జరిపిన సర్వే. ఓకే, జరిపిన సర్వేలో మనం ఏంటంటే మెథడ్స్ కూడా చెప్తాను. బోత్ ర్యాండమ్ అండ్ స్పెసిఫిక్ శాంప్లింగ్ మెథడ్స్తో మనం సర్వే చేసాం. ఓకే, అంటే ఏ ప్రాతిపదికన తీసుకున్నారనేది అంటే ఎట్లా ఉంటుందంటే, ర్యాండమ్ అంటే ఎట్లా, మనం ఒక రైతుని టచ్ చేస్తాం, అలాగే ఒక మహిళని టచ్ చేస్తాం, ఒక కార్మికుని టచ్ చేస్తాం, డిఫరెంట్ సెగ్మెంట్ ఆఫ్ పీపుల్ని డిఫరెంట్ ఏరియాస్లో టచ్ చేస్తాం. చేసి నేరుగా అంటే ఈ టెలిఫోనిక్ ఇవన్నీ కాకుండా నేరుగా వెళ్ళి మన టీం వెళ్ళి సంప్రదించి 1-to-1 అనేది క్వశ్చనైర్తో బేస్ చేసుకుని తీసుకుంటుంది. దాదాపు మనం ఈ క్యాండిడేట్స్ ఎలకేషన్కి ముందు జరిపిన సర్వే కాబట్టి తెలుగుదేశం పార్టీ, జనసేనకి ఎక్కువగా విజయావకాశాలు అయితే ఉన్నాయి. 94 సీట్లు కైవసం చేసుకునే అవకాశాలు అయితే ఉంటాయి. వైఎస్ఆర్సీపీకి ఒక 46, అలాగే టైట్ ఫైట్ అయితే ఇంకో 35 స్థానాల్లో గట్టి పోటీ ఉంటుంది. ఈ 35 స్థానాల్లో కూడాను ఒక దాదాపు 10 నుంచి 15 వరకు తెలుగుదేశం పార్టీ, జనసేనకు వచ్చే అవకాశాలు అయితే ఉంటాయి. ఓవరాల్గా చూసుకుంటే యాజ్ ఆఫ్ నౌ ఒక 105 నుంచి 110 మధ్యలో తెలుగుదేశం పార్టీ, జనసేన కైవసం చేసుకునే అవకాశాలు అయితే ఉన్నాయి. అంటే ఆంధ్రప్రదేశ్లో రానున్న ఎన్నికల్లో టీడీపీ ఎన్నికలు కాకుండా ఇప్పటికిప్పుడు ఎన్నికలు జరిగితే ఈ ఫలితాలు వస్తాయి. ఓకే, ఎందుకంటే తర్వాత పరిణామాలు మారుతుంటాయి. ఇప్పుడు ఒక కాన్స్టిట్యున్సీ తీసుకోండి, ఈరోజు ఏదో ఒక కందుకూరు తీసుకోండి. కందుకూరు ఇప్పుడే ఆయన వైసీపీ నుంచి టీడీపీలోకి వచ్చాడు. అప్పుడు టీడీపీలో ఉన్న ఒక అన్రెస్ట్ వాతావరణం ఉంటుంది. అలాగే చాలా రాజకీయ సమీకరణాలు ఈ సీట్ ఎలకేషన్ నేపథ్యంలో జరుగుతాయి. జరిగినప్పుడు కొంత మొత్తం నామినేషన్ వేసిన తర్వాత ఇంకొక పరిస్థితి ఉండొచ్చు. ఓకే, సో ఇప్పటికైతే టీడీపీ, జనసేన కూటమి అధికారంలోకి రాబోతుంది అన్నట్లుగా మీరు చెప్తున్నారు. ఓకే, అంటే టీడీపీ, జనసేన కూటమికి 115 స్థానాలు రాబోతున్నాయని, అలాగే వైఎస్ఆర్సీపీకి 46 స్థానాల్లో వచ్చే అవకాశం ఉంది. తెలుగుదేశం పార్టీ, జనసేనకి ఎగ్జాక్ట్గా అయితే 94. ఓకే, ఖచ్చితంగా గెలుస్తాయి అనుకునే 94. వైఎస్ఆర్సీపీ ఖచ్చితంగా గెలుస్తాయి అనుకుని 46. మిగిలినవి టఫ్ ఫైట్ ఉంటుంది, హోరాహోరీ ఉంటుంది, చెప్పే పరిస్థితి అయితే లేదు. అలాంటివి 35 ఉన్నాయి. ఈ 35లో కొన్ని వైసీపీ కూడా తీసుకుంటాయి. సో అది మహా అయితే ఒక 15 తీసుకున్నాయి అనుకోండి, వాళ్ళు ఒక 60 వరకు, వీళ్ళకు 115 వరకు వెళ్ళే అవకాశాలు అయితే, 105, 110 వరకు వెళ్ళే అవకాశాలు అయితే ఉన్నాయి. ఓకే, ప్రవీణ్ గారు, గతంలో 2019 ఎన్నికల్లో వైఎస్ఆర్సీపీకి రాయలసీమలో ఉన్నటువంటి 52 అసెంబ్లీ నియోజకవర్గాల్లో 49 అసెంబ్లీ నియోజకవర్గాలు వైఎస్ఆర్సీపీ కైవసం చేసుకుంది. ఈసారి పరిస్థితి ఎలా ఉండబోతుంది రాయలసీమలో? ఈసారి పరిస్థితి అయితే కొంతవరకు వైఎస్ఆర్సీపీకి అంత అనుకూలంగా లేదని చెప్పొచ్చు.
అంటే పూర్తిగా ప్రతికూలమని నేను చెప్పట్లేదు, అంత అనుకూలంగా లేదు. చాలా వరకు మేజర్ కమ్యూనిటీ రెడ్డి కమ్యూనిటీ కొంత కాస్త దూరం అవటం, కొంత స్ప్లిట్ అవటం, ముఖ్యంగా కడప లాంటి ప్రాంతాల్లో కూడాను టీడీపీ వైపు అంటే వైఎస్ఆర్సీపీ వైపు దూరం అవుతున్నారు. టీడీపీ వైపు దగ్గర అవటం అంటే వైసీపీ వైపు దూరం అవటం. తర్వాత ఇక చిత్తూరు, అనంతపురం తెలుగుదేశం పార్టీ కొంత పుంజుకుంది, బాగా పుంజుకుంది. సో ఈ 4 సెగ్మెంట్లు అంటే ముఖ్యంగా రాయలసీమ జిల్లాల్లో అయితే మాత్రం తెలుగుదేశం పార్టీ మెరుగుపడింది, కాస్త వైసీపీ గ్రాఫ్ తగ్గిందని మాత్రం చెప్పొచ్చు మనం. ఓకే, మరి కోస్తాంధ్ర పరిస్థితి? కోస్తాంధ్ర పరిస్థితి ఏంటంటే ఉత్తరాంధ్రలో తెలుగుదేశం పార్టీ బలంగా ఉంది. ఫస్ట్ నుంచి కూడా ఓట్ బ్యాంక్ అక్కడ ఉండింది. రీసెంట్గా విజయనగరం లాంటి జిల్లాల్లో వైసీపీ మంచి రిజల్ట్ తీసుకుంది 2019లో. ఇప్పుడైతే మాత్రం పరిస్థితి లేదు, ఆ పరిస్థితి లేదు. తెలుగుదేశం పార్టీ జనసేన సపోర్ట్తో ఉత్తరాంధ్రలో బలంగా ఉంది. ఓకే, ఎటొచ్చి తూర్పుగోదావరి, పశ్చిమ గోదావరిలో జనసేన బలంగా ఉంది. తెలుగుదేశం పార్టీ సపోర్ట్ తోడైతే మంచి సీట్లు జనసేనకి ఎస్పెషల్లీ వస్తాయి. జనసేన ఇంకోటి ఏంటంటే రాజోలు అంటే ముఖ్యంగా అంబేద్కర్ కోనసీమ లాంటి జిల్లాల్లో తెలుగుదేశం పార్టీ జనసేన కలిసి క్లీన్ స్వీప్ చేసిన మీరు ఆశ్చర్యపోనక్కర్లా. ఓకే, అదే అడగబోతున్నాను. అంటే ఇప్పుడున్నటువంటి 25 జిల్లాల్లో ఏ జిల్లాలో టీడీపీ జనసేన కూటమి క్లీన్ స్వీప్ చేసే దిశగా అడుగులు వేయబోతోంది అంటే ఏం చెప్తారు? అంటే ముఖ్యంగా అది అంబేద్కర్ కోనసీమ ఒకటి చెప్పొచ్చు, విశాఖపట్నం కూడా ఒకటి చెప్పొచ్చు. ఒక్కటి టైట్ ఫైట్ ఉంటుంది కానీ విశాఖపట్నంలో కూడా ఖచ్చితంగా తెలుగుదేశం పార్టీ జనసేన క్లీన్ స్వీప్ చేస్తుంది. అదేంటి, అసలు ఏ ప్రాతిపదికన చేశారు మీరు సర్వే? ఏ ప్రాతిపదికన అంటే జనరల్గా మేము సర్వే చేసే విధానం ఎలా ఉంటుందంటే ఒక అసెంబ్లీ సెగ్మెంట్కి 20 to 30 మెంబర్స్ డిప్లాయ్ చేస్తాం. ఓకే, డిప్లాయ్ చేసి క్వశ్చనేర్ తీసుకుంటాం. ఒక 10 to 15 క్వశ్చనేర్ తీసుకుంటాం. అసలు ఇక్కడ ఏ అభ్యర్థి బలంగా ఉన్నారు, ఎమ్మెల్యే పనితీరు ఎలా ఉంది, డిఫరెంట్ టైప్స్ ఆఫ్ క్వశ్చనేర్ ఉంటుంది. క్వశ్చనేర్తో మనం వాళ్ళని అప్రోచ్ అవుతాం. ఒక జనరల్గా అంటే యాక్యురేట్గా రావాలంటే ఒక 3000-4000 శాంపిల్స్ కూడా తీసుకోవచ్చు. బట్ మనం అరౌండ్ ఒక 1000 వరకు తీసుకుంటున్నాం. ఎందుకంటే ఇది ఖర్చుతో కూడుకున్న వ్యవహారం. 175 నిర్వహించాలంటే అంత ఆషామాషి వ్యవహారం కాదు. అందుకనే ఒక 1000 వరకు తీసుకొని ఆ శాంపిల్స్ ఏదైతే శాంపిల్స్ తీసుకున్న తర్వాత డేటా అనాలిసిస్ చేస్తాం. ఎవ్రీథింగ్ విల్ బీ ఇన్ సైంటిఫిక్ వే. ఓకే, సైంటిఫిక్ అప్రోచ్ ఉంటుంది. మనం కూడా గూగుల్ ఫామ్స్ వాడతాము, యాప్స్ వాడతాము. సైంటిఫిక్ అప్రోచ్ ఉంటుంది. ఏదో ఫోన్ చేసి అడగటం, వాళ్ళు ఏ మూడ్లో ఉంటారో వాళ్ళు ఏం ఇష్టానుసారం చెప్తారు అట్లా కాకుండా ఎర్రర్ పర్సంటేజ్ కూడా ఉంటుంది. మనకి 0.8 to 1% ఇచ్చాం. ఎక్కడైనా మనం ఒక అభ్యర్థి ఒక ఓటర్ దగ్గరికి వెళ్ళినప్పుడు ఆయన ఏదైనా సరిగ్గా సమాధానం ఇవ్వకపోతే అది తీసేసి ఇంకోటి రాబట్టుకుంటాం ఆ ప్లేస్లో. ఓకే, అట్లా సో యాక్యురేట్గా మనం ఇస్తాము. అది ప్రూవ్ అయింది కూడా. యాక్యురేట్గా మనం ఇచ్చిన రిజల్ట్స్ చాలా చోట్ల ప్రూవ్ అయ్యాయి. ఇప్పుడు కూడా చాలామందికి ఒక 20 మంది ఎమ్మెల్యే అభ్యర్థులకి అలాగే ఎంపీ అభ్యర్థులకు 4-5 చేస్తున్నాం. అది కూడా పెరుగుతాయి. సార్, అసలు మీరు చేసినటువంటి సర్వే లోకల్గా ఉన్నటువంటి అభ్యర్థిని బట్టి చేశారా, లేదా అంటే ఆ పార్టీకి సంబంధించినటువంటి నాయకులను బట్టి చేశారా అంటే ఏం చెప్తారు? అంటే రెండు ఉంటాయి. క్వశ్చనేర్ ఇది బేస్డ్ ఆన్ క్వశ్చనేర్. ఓకే, ఇప్పుడు ఏంటంటే మీ స్థానికంగా ఎవరు ఎమ్మెల్యే అయితే మీ నియోజకవర్గం అభివృద్ధి చెందుతుంది, ఎవరికి మీరు మద్దతు ఇస్తారు, తెలుగుదేశం పార్టీ జనసేన అభ్యర్థి ఎవరైతే బెటరు, తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఎవరిని మీరు గెలిపిస్తారు, 2-3 ఆశావహులు ఉంటారు. ఓకే, తెలుగుదేశం పార్టీ జనసేన కాకుండా వైసీపీ కాకుండా ఇంకేదైనా పార్టీకి మద్దతు ఇస్తారా, స్థానికంగా మీకు ఎలాంటి సంక్షేమ పథకాలు అందుతున్నాయి, ఎలాంటి సంక్షేమ పథకాల విషయంలో అసంతృప్తిగా ఉన్నారు, ఇలాంటి డేటా అంతా కూడా మనం తీసుకుంటాం. డేటా ఎక్స్ట్రాక్ట్ చేసిన తర్వాత సైంటిఫిక్ మెథడ్స్తో దాన్ని అనలైజ్ చేసి మనం సర్వే రిజల్ట్స్ అనేవి ప్రకటిస్తాం. ఓకే, అంటే ఇప్పటి వరకు మీరు ఆంధ్రప్రదేశ్ ప్రజల్ని ఏ అంశాల మీద సర్వే చేశారు? ఏ అంశాలంటే ధరల పెరుగుదల ఉంటుంది. అంటే ఏ అంశాల మీద నేను ఇప్పుడే చెప్పాను, ఏ అంశాల మీద చేశానని చెప్పాను. సంక్షేమ పథకాలు, తర్వాత అక్కడ స్థానిక పరిస్థితులు, తర్వాత ఉద్యోగము, నిరుద్యోగము, ఇదంతా కూడా మనం చేసాం. అది కాదు, మీరు ఏంటంటే ఏ అంశాలు ఏ పీపుల్ని మీరు టచ్ చేశారంటే చెప్తున్నాను. ఓకే, అంటే అన్ని వర్గాల వారిని దాదాపు మనం టచ్ చేసాం. ముఖ్యంగా యువత, మహిళలు, వృద్ధులు, అన్ని వర్గాల వారిని టచ్ చేసాం. అన్ని వర్గాల వారిని టచ్ చేసినప్పుడు మనకు రిపోర్ట్ ఇచ్చినప్పుడు జనరల్గా ఏముంటుందంటే మీకు ఇది ఓవరాల్ రిపోర్ట్ కంటే ఇన్డెప్త్ అనాలిసిస్ ఎలా ఉంటుందంటే 18 నుంచి 30 వరకు
ఆ సెగ్మెంట్ ఆఫ్ ఓటర్స్ ఎవరి వైపు, ఏ పార్టీ వైపు, ఏ అభ్యర్థి వైపు చూస్తున్నారు, 30 నుంచి 50 వరకు ఎవరిని చూస్తున్నారు, 50 నుంచి 70 ఎట్లా, 70+ ఎలా. చాలా చోట్ల 70+ అనేది వైసీపీ వైపు ఉంది. సంక్షేమ పథకాల వలనండి. ముఖ్యంగా ఏంటంటే ఈ వృద్ధులు వీళ్ళంతా గతంలో ప్రభుత్వం హయాంలో వెళ్ళేవారు, నిల్చోవారు, క్యూలో నిల్చునేవారు. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు, నేరుగా ఇంటికే వస్తుంది, వాలంటీర్ తెచ్చిస్తున్నాడు. అలాంటి సంక్షేమ పథకాల విషయంలో చాలామంది 70+ అనేది అట్రాక్ట్ అయ్యారని చెప్పొచ్చు. మిగిలిన ఈ 20 to 30, 40 మధ్యలో ఉన్న వాళ్ళు మాత్రం నిరుద్యోగం అనండి, ఇంకోటనండి వాళ్ళకు కొంత క్లారిటీ ఉంటుంది. సో వాటి విషయంలో ముఖ్యంగా వైఎస్ఆర్సీపీ ప్రభుత్వం మీద కొంత వ్యతిరేకత అయితే కనిపించింది.